ఏపీలో రాజధాని వివాదం మరో మలుపు తిరుగుతుందా? ఇన్నాళ్ళు మూడు రాజధానుల రాగం ఆలోపించిన అధికార వైసీపీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొన్నాళ్లు కొనసాగించాలని కోరుకోవడానికి కారణం ఏంటి? వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కామెంట్లను ఎలా చూడాలి? హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న వేళ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది? హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీలోని అధికార వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ఇప్పటికీ శాశ్వత రాజధాని లేనందున హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. ఈ సమయంలో వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా అలాగే వివాదాస్పదంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేది తమ ఆలోచన అని వైవి పేర్కొన్నారు. భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. కృషి చేస్తారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగువారి రాజధాని నగరం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరూ మర్చిపోతున్న దశలో వైవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి కొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయనగా వైవి చేసిన వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి ప్రతిపక్షాల వైపు నుంచి. ఎలాగూ ఓడిపోతున్నామని తెలిసి హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు కాపాడుకునేందుకే ఉమ్మడి రాజధాని అంశం తీసుకొచ్చారని టీడీపీ నాయకులు ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. నాశనం చేసింది ఆయనే కదా. ఉన్న రాజధానిని 10,000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట, ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని 3 ముక్కలు ఆటాడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అధికార పార్టీ నాయకులకు ఒకటి అర్థమైంది, ప్రజలు మనల్ని తొందరలోనే తన్నే రోజులు ఉన్నాయి, తరిమేసే రోజులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ అయితే వెళ్ళొచ్చు, మనం చక్కగా మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి, మనం వెళ్ళి తలదాచుకోవచ్చు, మన ఆస్తులు కాపాడుకోవచ్చు. మేము ఒకటే తెలియజేసేది,
మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ఎక్కడ దాక్కున్నా సరే లెక్క అప్పచెప్పడం ఖాయం. అమరావతి వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. దీంతో పలువురు మంత్రులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైవి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కించింది. ఏపీ రాజధాని విషయంలో తమ పార్టీ చెప్పిన దానికే కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో పరిష్కారం కాని సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడారని అన్నారు. బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు దాన్ని ఎవరైనా మా పార్టీలో ఖండించారా? మా పార్టీలో ఈ మాట అనలేదని చెప్పారా? ఇది ఊరికనే ఆయన మీరు ఎవరు ఈ ప్రతిపక్షాలు వక్రీకరించాయని చెప్పారా? లేకపోతే మీ మీడియాలో వచ్చి వక్రీకరించాయని చెప్పారా? చెప్పలే కదా. ఇవాళ చెప్తాను కదా, మీరు నాయకులు కొన్ని ప్రచార సాధనాలు దాని నుంచి వక్రీకరించాయని ఆయన అనలేదని చెప్తాను కదా నేను. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? అది ప్రభుత్వ విధానం మీద చెప్పారు కదా, మా పార్టీ విధానం మీద చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, మా పార్టీ విధానం అది కాదు, మా పార్టీ మాటలే కాదు. ఆయన అన్నలేని మాటల్ని కొన్ని మీడియా ఛానల్స్ ఉద్దేశాన్ని వక్రీకరించాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏమున్నాయో, ఏవైతే అప్రస్తుతంగా ఉన్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ఒక బాధ్యత తీసుకుంటే బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అనే మాటని అన్నారు. అందులో వచ్చి ఇది వచ్చింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి 10 పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి, అవి ఉంటే బాగున్ను అని బాగా వచ్చేటట్టు అన్నారు ఆయన. దాన్ని మీరు వక్రీస్తారుగా, దాన్ని చెప్తారుగా చెప్పండి. బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు ఏపీ రాజధానిగా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని విభజన చట్టంలో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ గడువు ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చేసింది. ఇక 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి స్థానంలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ భవనాలను అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది జగన్ సర్కార్. 2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్ పై హక్కులన్నీ వదులుకున్న జగన్ సర్కార్ తాజాగా మరికొన్నాళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయమూ లేదు. గత 5 ఏళ్లలో హైదరాబాద్ పై ఉన్న ఉమ్మడి హక్కును ఎప్పుడూ వినియోగించుకోని వైసీపీ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఏపీలో రాజధాని లేనందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరడం దుమారం రేపుతోంది. గత 5 ఏళ్లుగా అమరావతి రాజధానిపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. గత 2 ఏళ్లుగా విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్తో సహా మంత్రులు ధర్మాన, బొత్స, గుడివాడ అమర్నాథ్ వంటి వారు చాలా ప్రకటనలు చేశారు. కానీ న్యాయపరమైన చిక్కులతో అమరావతి దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తెరపైకి తేవడం కేవలం ఎన్నికల ఎత్తుగడగా అనుమానిస్తున్నారు పరిశీలకులు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సరిగ్గా ఎన్నికల వేళ వైసీపీ హైదరాబాద్ రాజధాని సెంటిమెంట్ తీసుకురావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. ఇది ఎన్నికల వ్యూహంలో భాగమా లేక 3 రాజధానుల నినాదం తిప్పికొట్టిందా అని చర్చించుకుంటున్నారు.